కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. శ్రేష్టమైనది నీ సియోను పురము, అద్భుతమైనది నా పరలోకము. బహు శ్రేష్టమైనది నా సియోను పురము, రమ్యమైనది బహు శ్రేష్టమైనది, రమ్యమైనది బహు శ్రేష్టమైనది, రమ్యమైనది సౌందర్యమైనది నీ ఆలయము. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. రమ్యమైనది బహు శ్రేష్టమైనది, రమ్యమైనది బహు శ్రేష్టమైనది, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. క్రైస్తవులైన వారు కలిసికట్టుగా జీవించాలి కానీ, ఐక్యత కలిగి జీవించాలి కానీ,
ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ అయిన దానికి కాందానికి ప్రాణం తీసుకోవడానికి, అయిన దానికి కాందానికి కుటుంబాన్ని కూల్చుకోవడానికి, అయిన దానికి కాందానికి ఆత్మహత్య చేసుకుంటాను, చచ్చిపోతాను అని బెదిరించటము మంచి పని కానే కాదు. నీకేమైనా లోటు ఉందా? నీ కుటుంబంలో ఏమైనా అవసరత ఉన్నదా? నీ కుటుంబంలో ఏమైనా కొరత ఉన్నదా? అది దేవునికి తెలుసు. అది నీకు ఇవ్వాలని చెప్పి దేవునికి తెలుసు. ఆదాముకు కొరత ఉంది, ఆదాముకు లోటు ఉంది. ఎవరు తీర్చారు దాన్ని? ఆదాము ఏడ్చాడా? ఎందుకు దేవా ఏమైపోయావు నువ్వు? నన్ను ఒంటరిని చేశావేమిటి? నాకు పెళ్లి కాకుండా చేశావేమిటి అని ఏడ్చాడా? ఈరోజు చాలా మంది తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. ఏమని? ఎందుకు ప్రభువా మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాకుండా చేశావు? దేవుడు చేశాడా? ఎందుకు ప్రభువా మా అమ్మాయికి పెళ్లి కాకుండా చేశావు? ఎందుకు ప్రభువా మా అబ్బాయిల బ్రతుకులు స్థిరపడకుండా చేశావు? ప్రియ సహోదరులు, నిర్నిమిత్తముగా ఏ ఒక్కరిని దేవుడు బాధించడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. మనం చేసిన పొరపాట్లు, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మన తొందరపాటు చర్యలు, మనలో ఉన్న లోపాలు అనేక సార్లు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కనికరము మనం పొందుకోకుండా చేసింది అనేది వాస్తవం. బైబిల్లో మనం చూస్తాం 59వ అధ్యాయము 1వ వచనం యెషయా గ్రంథము, రక్షింపనేరకున్నట్లు నా హస్తములు కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకున్న కష్టంలో నుంచి, నీకున్న కన్నీటిలో నుంచి, నీకున్న వ్యాధులలో నుంచి, నీకున్న శోధనలో నుంచి, నీకున్న ఇబ్బందిలో నుంచి, నీకున్న అప్పుల బాధలో నుంచి, నీకున్న అనారోగ్య సమస్యల నుంచి విడిపించకుండా ఉండడానికి దేవుని హస్తము కురచ కాలేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, మిమ్మల్ని రక్షించాలని చెప్పి, మీకున్న ఆపదల నుంచి మిమ్మల్ని విడిపించాలని చెప్పి, మీరు ఏ పాపిష్టి సుడిగుండంలో, ఏ కష్టము యొక్క సుడిగుండంలో, ఏ బాధల్లో చిక్కుకునిపోయారో వాటి నుంచి విడిపించాలని చెప్పి నా చేయి నేను చాపినప్పటికీ మీకును నాకును మీ పాపములే అడ్డుగా వచ్చి నిలబడినాయి. కాబట్టే నేను రక్షింపలేకుండా ఉన్నాను, కాబట్టే మీకున్న లోటును భర్తీ చేయలేకుండా ఉన్నాను, కాబట్టే మిమ్మల్ని విడిపింపలేకుండా ఉన్నాను, కాబట్టే మిమ్మల్ని హెచ్చించలేకుండా ఉన్నాను. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పటికీ జవాబు దొరకకుండా ఉండిపోయిందా? ప్రశ్నించుకో, పరిశీలించుకో. దేవునికి నీకు మధ్య ఏదైనా అడ్డు ఉన్నదేమో, దేవునికి నీకు మధ్య ఏదైనా దాచబడినా ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉండిన పాపము ఏదైనా ఉన్నట్లయితే నీ జీవితంలో జవాబు నువ్వు పొందుకోలేవు. గమనించాలి, ఆదాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి ఉన్న ప్రతి లోటును దేవుడే తీరుస్తాడు, దేవుడే పట్టించుకుంటాడు. అందుకే అన్నాడు, ఏమి ధరిస్తామో ఏమి తింటామో అని చెప్పి మీ దేహముల గురించి చింతించమాకండి. పక్షులను చూడండి, అవి కోయవు, ఉడకవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. ఎప్పుడైనా చూసారా పక్షుల్ని? ఎప్పుడైనా కాకిని చూసారా? బక్కగా ఉన్న కాకిని చూసారా? మీ ఇంట్లో ఎప్పుడైనా బల్లిని చూసారా? బల్లి బాగా సన్నబడిపోయి ఎయిడ్స్ వచ్చేసి, పాపం ఏమొచ్చి ఎయిడ్స్ వచ్చి బాగా సన్నబడిపోయి దిక్కుమాలింది. అలాగా చూసారు ఎప్పుడైనా? నా జీవితంలో ఇప్పుడు దాకా చూడలేదండి. సన్నగా ఉన్న బల్లి, సన్నగా ఉన్న కాకి. మీరు ఈ సృష్టిలో ఏ జంతువులైనా చూడండి, ఈ సృష్టిలో ఏ పక్షి అయినా చూడండి, వాటికి రోగాలు లేవు, వాటికి వ్యాధులు లేవు, వాటికి హాస్పిటల్స్ లేవు. ఉన్నాయా? పిచ్చుకుల హాస్పిటల్, కాకుల హాస్పిటల్లో, పావురాల హాస్పిటల్లో, బల్లుల హాస్పిటల్లో, తొండల హాస్పిటల్లో ఉన్నాయా? కుక్కల హాస్పిటల్ ఉన్నాయి. మీకు తెలుసా మీకు?
వెటర్నరీ డాక్టరు, పెట్ డాక్టరు. కుక్కలకి మాత్రం డాక్టర్ కావాలి. ఎందుకని? మనం కాకుల్ని పెంచుకోము, క్షేమంగా ఉంటాయి. బల్లుల్ని పెంచుకోము, క్షేమంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా దేవుడే పోషిస్తున్నాడు. కర్మగాలి కుక్కలు వచ్చి పాపిష్టి మనిషి చేతులు పడతాయి. అప్పటి నుంచి వాటికి రోగాలు వస్తాయి. ఒక కుక్కలు తప్పించి మళ్ళీ డాక్టర్స్ ఎవరికి? మళ్ళీ ఈ బర్రెలు కూడా అంతే. బర్రెలకి డాక్టర్లు కావాలి, కుక్కలకి డాక్టర్లు కావాలి. ఎందుకయ్యా అంటే ఈ బర్రెల్ని మనిషి మేపుతాడు, కుక్కల్ని మనిషి మేపుతాడు. మనిషి చేతిలో జంతువులు పడినా, పక్షులు పడినా వాటికి రోగాలు తప్పవు. కానీ ఏ పక్షి అయితే, ఏ జంతువు అయితే దేవుని చేతే పోషించబడుతుందో అవి సురక్షితంగా ఉంటాయండి, అవి క్షేమంగా ఉంటాయండి, అవి ఆరోగ్యంగా ఉంటాయండి, అవి బ్రతికినంత కాలము తృప్తిగా బ్రతుకుతాయండి. పక్షుల్నే దేవుడు అంతగా పట్టించుకుంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు పట్టించుకోలేడా? అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, మీరు పక్షుల కన్నా శ్రేష్ఠులు కాదా? అయితే ఏం చేయమంటావు ప్రభువా? బైబిల్ సెలవిస్తా ఉంది, నా నీతిని, నా రాజ్యమును మొదట బ్రతకండి. బ్రతికిన 4 రోజులు నీతిగా బ్రతకండి, బ్రతికిన 4 రోజులు నిజాయితీగా బ్రతకండి, బ్రతికిన 4 రోజులు ఆత్మీయంగా బ్రతకండి, బ్రతికిన 4 రోజులు సత్యమును మాట్లాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి యేసును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో మంచి దినములు చూడాలని ఆశపడుతున్నావా? ఇక నుంచైనా నీ బ్రతుకులో శుభము కలగాలని ఆశపడుతున్నావా? ఇక నుంచైనా నీకు మంచి కలగాలి అని ఆశపడుతున్నావా? బ్రదర్, నా జీవితంలో మంచి జరిగి చాలా కాలమైంది. నా కుటుంబంలో మంచి జరిగి చాలా కాలమైంది. నా వ్యాపారంలో మంచి లాభం వచ్చి చాలా కాలమైంది. నా ఉద్యోగంలో నాకు కావలసిన ఇంక్రిమెంట్, మంచి ఇంక్రిమెంట్ వచ్చి చాలా కాలమైంది. నా బిడ్డలకు మంచి రిజల్ట్ వచ్చి చాలా కాలమైంది. మంచి ర్యాంక్ వచ్చి చాలా కాలమైంది. లేదా మా ఇంట్లో మంచి జరగడం లేదు, మా బిడ్డల భవిష్యత్తు మంచి ఫలాన్ని చూడడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఉద్యోగం రావడం లేదు, ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదు, నాకున్న రోగాన్ని ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా నాకు మంచి డాక్టరు దొరకడం లేదు. అద్దింట్లో ఉన్నామన్నా ఒక మంచి అద్దిల్లు కూడా దొరకడం లేదు. ఒక ఇల్లు కొనుక్కున్నామన్నా మంచి ధరకు వచ్చే మంచి ఇల్లు దొరకడం లేదు. అసలు నా జీవితంలో మంచే జరగడం లేదండి. ఎందుకో నా జీవితంలో మంచి జరగడం లేదు. ఎటుపోయినా చెడే జరుగుతుంది, ఎటుపోయినా కీడే సంభవిస్తుంది. మంచిని కోరుకుంటున్నాను, శుభమును కోరుకుంటున్నాను, కానీ ఎందుకో నా జీవితంలో నేను ఏం పట్టుకున్నా అది నాశనం అయిపోతుంది. ఏది సాధిద్దామన్నా అది దూరం దూరం అయిపోతా ఉంది. దేనికోసమైతే నేను ప్రయాసపడుతున్నానో, దేనికోసమైతే నేను పరుగులు తీస్తున్నానో దానికి కూడా పడే కొలది అది నాకు అందకుండా పోతుంది. నా జీవితంలో మంచి జరగటం లేదు. కానీ ఈరోజైనా, కనీసం ఇప్పటి నుంచి అయినా నా బ్రతుకులో మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అన్నవారు చప్పట్లు కొట్టండి. నిజంగా నీ జీవితంలో బ్రదర్ మీరు చెప్పినట్టుగానే నాకు మంచి జరగడం లేదు, ఆశపడుతున్నాను, కానీ మంచి జరగాలి అని చెప్పి ఆశపడుతున్నాను, కానీ నా బిడ్డలకు మంచి సీట్ దొరకాలని చెప్పి, మంచి ర్యాంక్ రావాలని చెప్పి, మంచి సంబంధం కుదరాలి అని చెప్పి, మంచి ఉద్యోగం పొందుకోవాలి అని చెప్పి, మంచి లాభాలు రావాలి అని చెప్పి, మంచి ఆత్మీయతను కలిగి ఉండాలి అని చెప్పి, మంచి వ్యక్తిగా బ్రతకాలి అని చెప్పి నాకు ఆశ అయితే ఉంది, కానీ నా జీవితంలో ఆ ఆశ నెరవేరడం లేదు. ఎందుకని? కారణం ఏమిటి? ఏమైనా చెప్పగలరా మీరు? ఎస్, బైబిల్లో ఉంది, చూడండి ఏముందో. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు, మంచి దినమును చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా
తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇప్పటి వరకు మంచి జరగకుండా ఉండడానికి ప్రథమమైన కారణం ఏంటో తెలుసా? నీ పాపిష్టి నోరు. ఏమిటి? నీ పాపిష్టి నోరు. ఒకసారి ఒక మామగారు ఒక ఊర్లోంచి వెళ్తూ ప్రయాణం చేస్తూ వెళ్తూ సాయంత్రం అయ్యేసరికి ఒక ఊరు దగ్గరకు వచ్చింది. కానీ భయం, సాయంత్రం అయిపోయింది, ఈ ఊరు దాటి వెళ్ళడం కష్టం, ఈ ఊర్లో విశ్రాంతి తీసుకుందాం, కానీ ఈ ఊర్లో మనుషులు ఎలా ఉంటారో, ఈ మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని చెప్పి ఆ ఊర్లోంచి బయటకు వస్తున్న ఒక పెద్ద మనిషిని చూసి అడిగింది, బాబా మీ ఊరు మంచిదేనా అని ప్రశ్నించింది. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, అమ్మా బామ్మా నీ నోరు మంచిదేనా అన్నాడు. అదేంటి బాబా అంత మాట అన్నావు? ఏమి లేదమ్మా, నీ నోరు మంచిదైతే మా ఊరు చాలా మంచిది. ఏమిటంట? నీ నోరు మంచిదైతే నీకంతా మంచే జరుగుతుంది. నీ నోరు మంచిదైతే నువ్వు ఎవరిని పలకరించినా మంచే వింటావు, నువ్వు ఏది చేసినా మంచినే పొందుకుంటావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని చెప్పు, నీ నోరు మంచిదా? ఒక్కసారి ఆలోచించు, నీ నోరు మంచిదా? ఆదివారం చర్చికొస్తే ఆ నోరు ఎంత చక్కగా పాటలు పాడుతుందో, స్తోత్రం చెల్లింతుము. అవునా? సింహపు పిల్లలు ఆకలిగోను దేవుని వెదకు వారికి. ఎవరికి? మనకు కదా, ఎవరికి? దేవుని వెదకు వారికి కొదువలేదు. ఎంత చక్కగా పాడతామో. అదే కొయిర్లో ఉంటే అబ్బో ఎంత అద్భుతంగా పాడతామో. ఎవరైనా కనిపిస్తే ప్రైజ్ లార్డ్ బ్రదర్, అబ్బో బ్రదర్ భాషలో ఇంక ఇవన్నీ వందనాలు సిస్టర్, ఇంకా సిస్టర్ బ్రదరే. ఒక రోజు అంటే పాపం ఒక మరియమ్మ గారు నీళ్లు పట్టడానికి నీళ్లు గంటే వస్తాయి, 1 గంట 2 గంటలే వస్తాయి. అక్కడికి వెళ్ళింది, తాను బిందె ముందు పెట్టబోయింది. ఈ లోపట అనుకుందాం సూరమ్మ గారు అని చెప్పి సూరమ్మ గారు అక్కడికి వచ్చారు. మరియమ్మ గారు బిందె పెట్టబోతే సూరమ్మ గారు బిందె పెట్టబోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మాట వచ్చింది. నేను ముందు బిందె పెట్టానంటే నేను ముందు బిందె పెట్టాను. మాట పెరిగి భాషలోకి దిగిపోయారు. ఏ భాషలోకి? బూత్ భాషలోకి దిగిపోయారు. దిగిపోయి ఇంకా నీ అని మొదలు పెట్టేసరికి నాలాంటి పాస్టర్ గారు పాపం అట్నుంచి వెళ్తా ఉన్నాడు. ఈ మరియమ్మ గారు చూసేసింది పాపం. ఎవరిని? పాస్టర్ గారిని. ఊరి పాస్టర్ గారు వస్తున్నారని చెప్పి కబుక్కుని ముసుగేసేసి స్తోత్రం హల్లెలూయా అని అంటుంది. అప్పుడు దాకా సూరమ్మ, ఎప్పుడు దాకా మరియమ్మ తెగ తిట్టుకుంటా ఉన్నారు కదా. ఒక్కసారిగా ఈ కొత్త భాష వచ్చేసరికి సూరమ్మకి ఏం అర్థం కాల. ఇదేమిటిది? ఇప్పుడు దాకా అర్థమయ్యే భాషలు తిట్టింది నన్ను, ఇప్పుడు అర్థం కాని భాషలు తిడుతుంది ఏమిటి అని చెప్పి, ఏమిటే స్తోత్రమా? నీకే స్తోత్రమే, నీ ఆయనకు స్తోత్రమే, నీ కూతురికి హల్లెలూయా, నీ కొడుకు పెద్ద హల్లెలూయా, నన్నంటావే హల్లెలూయా అని చెప్పి. ఏమిటంట? పాస్టర్ గారు పాపం పక్క నుంచి వెళ్తా, ఎంత గొప్ప మరియమ్మ, ఇలాంటి మరియమ్మలు ఉన్నారు కాబట్టి మా సంఘం అంత గొప్పగా వర్తిల్లిపోతుంది, పచ్చిబూతులు తిడుతున్న స్తోత్రం అంటుంది. ఎందుకు చెప్పండి ఈ స్తోత్రాల భాష? బ్రతుకులో నీతి లేనప్పుడు. ప్రియ సహోదరిలో, ప్రియ సహోదరులు, నీ బ్రతుకు బాగుండాలంటే, నీకు మంచి జరగాలంటే, ఇప్పటికే నీ జీవితంలో మంచిని నోచుకోలేక, మంచిని చూడడం చేతగాక చతికిల పడిపోయి ఉన్నావు. బ్రతుకులో నెమ్మది లేక, బ్రతుకులో సమాధానం లేక, ప్రార్థన చేస్తూ ఉన్న జవాబు రాక, నీ ఇంటిలో శుభకార్యము జరగక, ప్రియ సహోదరుడా సహోదరి అల్లాడిపోతున్నావు. కారణం తెలుసా? నీ నోరు సరైంది కాదు కాబట్టి. కేవలం సంఘంలోకి వచ్చి
ఆత్మీయ భాషను మాట్లాడి సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం, నోటికి ఏ బూతు పదం వస్తే ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా ముందు వెనుక ఆలోచించకుండా, ఎదురుగుండా ఉన్న వ్యక్తి వయసులో చాలా పెద్ద వ్యక్తి అనే విచక్షణ జ్ఞానము లేకుండా విర్రవీగి మాట్లాడడం, పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం, తండ్రి అని చూడక, తల్లి అని చూడక, అన్న అని చూడక, వదిన అని చూడక, అత్త అని చూడక, నీకంటే పెద్ద వ్యక్తి అని చూడకుండా విరగబడి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా నోరు జారడం, నువ్వు నాశనాన్ని కొందించుకోవడానికే అని మర్చిపోమాకు. ఏ వ్యక్తి అయినా మంచి దినాలు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే నా బైబిల్ సెలవిస్తా ఉంది, నోటిని జాగ్రత్త పరుచుకోవాలి. ఓడను ఏ రీతిగా చిన్న చుక్కము నడిపిస్తుందో అదే రీతిగా నీ శరీరాన్ని ఈ నోరు నడిపిస్తుందని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం, కానీ నోటి విషయంలో తప్పిపోకపోయినట్లయితే అన్ని విషయంలోనూ పరిశుద్ధంగా జీవించవచ్చు అని యాకోబు భక్తుడు సెలవిచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు ఎలా ఉంది? నోరు తెరిస్తే ఒట్టి కొండాలం, నోరు తెరిస్తే ఒట్టి చాడీలు, నోరు తెరిస్తే వాళ్ళ కొంపరైనా కూర్చాలి లేదా వీళ్ళ కొంపరైనా కూర్చాలి. పొద్దున వంట చేసేస్తారు, బట్టలు ఉతికేస్తారు, ఇంటి పని వంట పని చేసేస్తారు, పక్కింటికి వెళ్ళి కూర్చుంటారు. ఏమిటో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. ఏం చేసేదే ఉంది? ఆ కొంప సంగతులు, ఈ కొంప సంగతులు అవన్నీ ముందేసుకొని మరో కుంపటి పెడతారు మీరు. అవునా కాదా? బైబిల్ సెలవిస్తా ఉంది, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని దురద చెవులు కలవారై ఉన్నవారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు, వారు అంచె దినములకు సూచనగా ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మంచి దినాలు చూడాలని ఆశపడుతున్నావా? నోరును కాపాడుకో. కొంతమంది నోరు తెరిస్తే చాలు అబద్ధం. ఏమిటి అబద్ధం? అసలు ఆ మంచి నీళ్ళు తాగినట్టుగా చెప్పేస్తారు అబద్ధం. వాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా పొరపాటును కూడా కనిపెట్టలే మనం. అంత ఖచ్చితంగా వాడు ముఖంలో మార్పు కూడా కనిపించదు. వాడు చెప్తా ఉంటే పాపం నిజమేనేమో పాపం అన్నంత ఖచ్చితంగా అబద్ధాలు ఆడతారు. ఎంత దారుణం అండి! అలా అబద్ధాలు ఆడేవాళ్ళు సాధారణంగా మనిషి అట రోజుకు 7 అబద్ధాలు ఆడతాడట. ఎన్నండి? 7. మరి మన సంగతి ఏమిటి బ్రదర్? 7 చిన్నప్పుడు బ్రదర్, ఇప్పుడు కాస్త పెరిగినాయి. అవునా? నీ నోటితో అబద్ధాలు, నీ నోటితో కపటమైన మాటలు, నీ నోటితో వారి జీవితాలు వీరి జీవితాలు కోల్చడాలు, నీ నోటితో వీరి సంగతులు వారికి, వారి సంగతులు వీరికి చెప్పటము, నీ నోటితో పాపిష్టి మాటలు మాట్లాడడం, ఇవేవి కూడా నీ జీవితంలో నీకు మంచిది జరిగించు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మంచిది నువ్వు పొందుకోవాలంటే, మంచి స్థితిలోకి నువ్వు రావాలి అంటే నోరును జాగ్రత్త పరుచుకో. ఈరోజే ఒక కంకణం కట్టుకో. ఏమైనా సరే నా నోట్లో నుంచి పిచ్చి పదములు రాకుండా జాగ్రత్త పడతాను. మేము నీతో సహవాసం కలిగి ఉంటే చాలు అని, నీతో సత్సంబంధము కలిగి ఉంటే చాలని, నీ నీతిని నీ రాజ్యమును వెతికే వారిగా ఉంటే చాలని, ఏమి తింటామో ఏమి ధరిస్తామో అని చెప్పి మా శరీరము గురించి మేము ఆలోచింపనవసరము లేదని, రేపు ఏం కాబోతుందో ఏమి జరగబోతుందో అని చెప్పి చింతించనవసరము లేదని ఎంత చక్కగా నాయన మీరు మాకు తెలియచేశారు. కానీ ఈరోజు క్రైస్తవులము అని చెప్పుకుంటూ మందిరానికి వెళ్ళేవారిగా కనిపిస్తూ ఆత్మీయులుగా అని పిలువబడుతూ ఉన్నప్పటికీ అయ్యా మా జీవితంలో మేము మేలును చూడలేకపోయాం, మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని మేము చవి చూడలేకపోయాం,
మా జీవితంలో మేము కలుగున్న లోటుల్లో నుంచి బయట పడలేకపోయాం. సమస్యల్లో నుంచి, కష్టాల్లో నుంచి, వ్యాధులలో నుంచి, ఆర్థిక ఇబ్బందులలో నుంచి అయ్యా ఏ రీతిగా బయటపడాలో తెలియక ఈ రోజు వరకు అల్లాడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడి అయ్యా జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు తన నాలుకను కాపాడుకోవాలని, కపటమైన మాటలు రాకుండా పెదవులను కాపాడుకోవాలని, కీడు చేయడం మానివేసి మేలు చేసేవాడిగా జీవించాలని నాయన మాకు చక్కగా తెలియచేశారు. ఈరోజు ఎవరెవరైతే తమ నోటిని సరిచేసుకొని, ఎవరెవరైతే తమ బ్రతుకులను సరిచేసుకొని, ఎవరెవరైతే తమ హృదయంలో ఉన్న పాపమును ఒప్పుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతూ అయ్యా నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న ఆవేశమే, నాలో ఉన్న గర్వమే, నాలో ఉన్న తొందరపాటు తనమే, నాలో ఉన్న అసూయే, నాలో ఉన్న కీడు చేసే తత్వమే, నాలో ఉన్న పగ, నాలో ఉన్న అసమాధానమే నీ దగ్గర నుంచి నాకున్న కష్టమును నీవు తొలగించే విధంగా, నాలో ఉన్న లోటును నీవు భర్తీ చేసే విధంగా చేయకుండా చేసిందయ్యా. నన్ను క్షమించు. నీ ఆశీర్వాదం పొందుకోకుండా చేసింది, నీ జవాబు పొందుకోకుండా నా పాపమే అడ్డుపడింది, నన్ను క్షమించు అని చెప్పి ఎవరెవరైతే అయ్యా ఈరోజు నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో దయచేసి వారిని దర్శించు నాయన. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రక్తంలో కడిగి నీ బిడ్డలుగా అంగీకరించండి. నూతన హృదయములు దయచేయండి. ఇది మొదలుకొని ప్రతి దినము నీ మేలును కల్లారా చూసే భాగ్యము, ప్రతి దినము మంచి జరగడము వారు చూసి నిన్ను స్తుతించులాగున, నిన్ను మహిమపరచులాగున అటువంటి మంచి దినములు, అటువంటి మంచి రోజులు ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇప్పటి నుంచే నాయన ఈ రోజు నుంచి సంపూర్ణంగా మార్చివేసి నీతి కొరకు ఆకలి దప్పిక కలవారిగా, నిన్నే వెంబడించేవారిగా, నీ చిత్తమే చేసేవారిగా, సకల ఆశీర్వాదములు సమృద్ధిగా నీ దగ్గర నుంచి పొందుకునేవారిగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.